శ్రావణ శుక్రవారం మహిళలందరికీ చెప్పిన రోజు శ్రావణ శుక్రవారం అంటే నూతనం అలాగే ఈరోజు నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు అక్కడ మా బసవతారక ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగురవేయడం జరిగింది. అందుకని నేను ఇక్కడ కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రిలో జెండా ఎగురవేయడం చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా మరి తారక రామారావు ఆయన ప్రారంభించడం జరిగింది. అక్షయ పాత్ర వారు ముందుకు వచ్చారు, వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం ఉమేశ్వరని 5 రూపాయలకి టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి. అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ఒక ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్. ఇవాళ రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లు 99 క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే 99 100 క్యాంటీన్లు ఇంకా అంచెల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ కూలీ నాది తీసుకునేవాళ్ళు అంటే ఆర్థికంగా దారిద్ర్య దిగువ రేఖ ఉన్నవాళ్ళు కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళకి మరి ఈనాడు ఎంతో పుష్టికరమైన ఆహారం మీకు తెలుసు. అక్షయపాత్ర వాళ్ళు అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు. సో వాళ్ళ ఎంత నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే ఎంత పౌష్టిక ఆహారం. 2 నీరు, అది ఆహారం, అన్న క్యాంటీన్, నీరు. మరి ఈనాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వల్లపల్లి ద్వారా మనం నీళ్ళు అందించడం జరిగింది. అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా హిందూపురం పట్టణానికి ఈ యొక్క దారిని సమస్యలు తీర్చాము. అలాగే ఇంక ముందు ఉన్న పనులు ఉన్నాయి. మీరు చేసుకున్న అదృష్టం మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం. సో ఇవాళ అన్ని పనులు చంద్రబాబు నాయుడు గారికి మన హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సింది ఉంది. కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం నేను వైస్ చైర్మన్, మిగతా మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ తీసుకోవడం జరిగింది. ఏం పరికరాలు కావాలి, ఏమున్నాయి, ఏవి తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పనికిరాకుండా పోయినాయి, వాడకుండా పోయినాయి, అవన్నీ కూడా చర్చించడం జరిగింది. అవన్నీ కూడా త్వరగతిన అన్నీ కూడా భర్తీ చేసి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకొస్తాము. కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అడ్వాంటేజ్ ఉంది అంటే మనకి ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకా 2-3 రోడ్లు కూడా మేము అది కూడా నేను త్వరగతిని వాళ్ళని కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సోమందేపల్లి నుంచి యలాంకాకి రోడ్ అయితేనేమి అవన్నీ అయితే ఇంకా దగ్గరికి మనకి డిస్టెన్స్ అవుతుంది. తుమ్ముకుంట మీదకి వెళ్తుంది. ఏదైతే నాన్నగారు అప్పుడు భాషాముఖ వాడను ప్రారంభించారు. ఇలా అన్నీ కూడా అంటే ఏం లేదు సార్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలిస్తేనే జనం బ్రాండ్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఉంది. ఎలాగో ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతం జరుగుతుంది. సో అద్భుతం త్వరగతిన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూద్దామని తీసుకెళ్ళా ఆయన దృష్టి తీసుకెళ్ళాం అంతవరకు. మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాం. పేరు మాత్రం అదే ఉంచమన్నాం. నా అభ్యర్థన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం. జిల్లా హెడ్ క్వార్టర్స్గా పరిగణించమన్నాం. దానికోసం మేము కృషి చేస్తాం. Well,
వెనక పెడతాను ఓకేనా ఫాలో కెమెరాలు ప్లేస్ లేదన్నా సరిపోదు సార్ మేడం ఓకే సార్ కొంచెం కింద కూర్చో మంది గారు ఏందా కనపట్లేదు సార్ ఎవరు డొనేషన్స్ ఏదైనా ఇవ్వాలన్నా కూడా సాంబార్ పెట్టలేదు సాంబార్ లైట్ వేసిగా ఎక్కడ పనిచేయాలి మంత్రి ఎట్ట పని చేస్తారు పేదలకి పట్టెడు అన్నం పెట్టాలనేది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో కిలో ₹2 బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు. అదే స్ఫూర్తితో మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఉన్నప్పుడు 17లో అన్నా క్యాంటీన్లో తీసుకొని వచ్చి ఉదయం పూట బ్రేక్ఫాస్టు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ₹5 చొప్పున రోజు ₹15కి నాణ్యమైన భోజనం
రుచిగా శుచిగా ఉండేటువంటి భోజనాన్ని అందించడం జరిగింది. 2019 తర్వాత వచ్చినటువంటి విధ్వంసకరమైన పరిపాలనలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి తన తప్పుడు విధానాలతో పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేయడం చాలా దుర్మార్గం. అంతేకాకుండా ఖరీదైనటువంటి బిల్డింగుల్ని వాళ్ళ సచివాలయాలను వేరే ఇతరితర అవసరాలకు వాడుకోవటం అప్పటి వరకు కూడా పూర్తి నిరుపయోగంగా చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ పేదల కోసం వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల యొక్క మేనిఫెస్టో ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనుకోవడం, ఇవి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడలో లాంఛనంగా ప్రారంభించారు. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో 5 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. ఒంగోలు నగరంలోనే 4 క్యాంటీన్లు, చేమకుర్తిలో 1 ఉదయం కలెక్టర్ గారు, అక్కడ విజయ్ కుమార్ గారు శాసనసభ్యులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 100 ప్రారంభించినప్పటికి కూడాను ఈ నెలాఖరులోపు మిగిలిన క్యాంటీన్లు కూడా గతంలో పనిచేస్తున్నటువంటి క్యాంటీన్ల మొత్తాన్ని కూడా తిరిగి పునరుద్ధరణ చేస్తారు. వీళ్ళంత త్వరగా గతంలో మంజూరు చేసి నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి క్యాంటీన్లు కూడా మొత్తం 200 క్యాంటీన్లు కూడా ఈ సంవత్సరం ప్రారంభించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దీని మీద అసెంబ్లీలో మేము ప్రశ్న అడిగాం. బిల్డింగ్లు కట్టాం, పేదలకి ఉచితంగా 5 రూపాయలు రోజు 15 రూపాయలకే 3 పూట్ల కడుపు నింపుతున్నాం. ఈ పథకాన్ని కొనసాగించండి, మీ నాయకుడి పేరు పెట్టుకోండి, మీకు అలవాటే కదంటే ఆనాటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు లేదు మేము కొనసాగిస్తామని చెప్పి సభాసాక్షిగా చెప్పారు. ప్రజలను పూర్తిగా మభ్యపెట్టారు, మోసం చేశారు. దీనికి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తే మొన్న అతను బిచ్చగాళ్ళు, పేదలను బిచ్చగాళ్ళతో పోల్చినటువంటి శాసనసభ్యులు ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళ గురించి అంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవడం అవసరం. పేదల ఆకలి గ్రహించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏదైతే 4 బిల్డింగులు ఉన్నాయో ఇక్కడ అన్నా క్యాంటీన్లకి, ఈ 4కి మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి యొక్క నాయకత్వంలో 25 లక్షల రూపాయలు పెట్టి ఇవన్నీ కూడా రిపేర్లు చేయించి ఈరోజు వాడుకలో తీసుకొని వచ్చాం. వీటి ఉద్దేశం పేదలకి నాణ్యమైన భోజనం. దీనిలో చాలామంది విరాళాలు కూడా ఇస్తూ ఉన్నారు. విరాళాలను కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది ఒక మంచి కార్యక్రమానికి. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్గా వచ్చేటువంటి నిధులతోటే ఇది నిర్వహించాలని ఒక లక్ష్యంతో మనకి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ చాలామంది భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా జిల్లా కేంద్రానికి వివిధ రకాల పనుల మీద వచ్చేటువంటి వాళ్ళు ఎంతోమంది భోజనాలు చేసినటువంటి పరిస్థితుల్లో అంతమందికి 5 ఏళ్ల కష్టాలు వచ్చాయి. ఇది ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి అన్న క్యాంటీన్లతో పోకుండా ఇళ్ల మీద దాడుల వరకు, తప్పుడు కేసుల వరకు వచ్చినటువంటి ప్రభుత్వం మనం చూసాం. వీటన్నిటికీ చరం గీతం పాడే విధంగా మేము కూడా మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నా కానీ మేము ఫ్రీగా భవనిచ్చాం. మేము బయటికి వెళ్దామంటే హౌస్ అరెస్టులు, ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్టులు మీకు రోజు కూడా చూశారు. ఆ రోజు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి తాళ్లు కట్టినటువంటి పరిస్థితులు, బయటికి రాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇంతటువంటి పరిపాలన చూసాం. ఈరోజు ప్రజాహితాన్ని కోరుకుంటే ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ అన్నా క్యాంటీన్ల సంఖ్య మరింత విస్తృతంగా రావాలని ప్రతి మండలంలో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పేదవాళ్ళకి అందరికీ కూడా నాణ్యమైన భోజనం ఇవ్వడానికి ఉంది. ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కూడా కృషి చేస్తున్నాం. ఒంగోలులో ఒకేసారి 4 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నందుకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారిని, అదేవిధంగా సంతృతులపాండి వర్గంలో చేమకుర్తిలో ప్రారంభిస్తున్నందుకు విజయ్ కుమార్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం మన జిల్లాలో కూడా బాగుండాలనేటువంటి ఆశించినటువంటి చొరవ చూపి పూర్తి చేసిన విధంగా చర్యలు తీసుకున్నటువంటి కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పథకానికి అవసరమైతే సూచనలు, సలహాలు ఇవ్వండి. అంతేగాని భోజనానికి వచ్చేటువంటి పౌరుల మీద మీరు చిన్న చూపుగా మాట్లాడటం మీ పార్టీకి తగదని చెప్పేసి వైసీపీ ప్రభుత్వానికి నేను హెచ్చరికలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.